హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముచ్చటైందో నేనైతే బ్లాగ్లో చూపిస్తాను. మీరైతే కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? మేమైతే ఇప్పుడు పెరట్లోనైతే తవ్వుతున్నాం. గడ్డి బాగా మొలిచింది. ఇప్పుడైతే పెరడైతే సాఫ్ చేసుకుంటున్నాం. ఇక మా పాప చూడూరి మా పని ఏం చేసుకుంటుంటే ఆమె కోతిలాగా చెట్టు ఎక్కింది. చూడు కొమ్మలు ఇరుగుతాయి అవి. అరే చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. బయటనైతే మంచిగా గాలి వస్తుంది, చల్లగా ఉన్నది, మబ్బు పడ్డది. చేసినా కానీ మంచిగా ఏ బుద్ధి అవుతుంది. ఇప్పుడైతే మేము పెరడు సాఫ్ చేసుకున్న తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా, ఓకేనా ఫ్రెండ్స్? వేదాంశ అయితే వచ్చింది చూసిరా ఫ్రెండ్స్. ఇగో అట్టండెల్లా బుడ్డాడు హాయ్ ఏం చేస్తున్నా నచ్చినావు నువ్వు? చెప్ప ఏం చేస్తావే? ఇక్కడ ఏం చేస్తావు నాని? చెప్పే నవ్వుడు సిలక. మా పాప చూడరు ఫ్రెండ్స్, ఇక పెరట్లకు చపాతి తెచ్చుకొని తింటుంది. చల్లగా వస్తుంది, మంచిగా చెట్ల కింద తింటాం అమ్మని తెచ్చుకొని తింటుంది. ఇట్లా బయట తినడం అంటే మస్తు ఇష్టం మా పిల్లలకి కానీ మాకు కానీ. చిన్నప్పుడు నేను కూడా గింతేరా. మా ఇంటి దగ్గర చెట్లు ఉండే, ఆ చెట్ల కాడికి అందరూ వేసుకొని పోయి ఒకటికి కాడ కూర్చొని తినేటోళ్ళం, తెలుసా? చపాతి ఎందుకు? కర్రీ వేసుకొచ్చుకోలే ఎందుకురా? ఉన్నది ఆ గిన్నెలో పప్పు ఉన్నది, ఆలుగడ్డ వంకాయ, మళ్ళీ వంకాయ టమాటా కూడా ఉన్నది. 3 కర్రీలు ఉన్నాయి ఇంట్లో. ఆన్నే ఉన్నది పొయ్యి కన్నే. నేచర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా కూల్గా ఉందో. ఒక్కొక్క చినుకు పడుతుంది, మబ్బు ఉన్నది, మస్తు అనిపిస్తుంది, చల్లగా వస్తుంది గాలి అయితే. ఇట్లుంటే ఎంత పని వేయచ్చు. ఇక మా మామిడికాయలు మొన్ననే తెంపినాం, మళ్ళీ మామిడికాయలు కాస్తుంది. మామిడి చెట్టు చూడుర్రి, అవి పిందెలు వేసింది. కానీ వర్షం పడితే ఇవి ఆగుతాయి, ఆగయో కదా అమ్ములు? చూసిరా మా చుట్టూ పెరన్లు ఎట్లున్నాయి చూడుర్రి. చల్లగా వస్తుంది గాలి అయితే, మస్తు అనిపిస్తుంది. తవ్వడం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం మేము. ఇక మొత్తం అయితే తవ్వినా, మా గడ్డి కుప్పలు అయితే తీసేయలేదు ఇంకా. మా మామయ్యను ఈవినింగ్ తీయమనాలి. ఇక మా పాప బాటిల్ కొడలే అన్నీ చదువుతుంది. ఇక నడు. బాయ్ ఫ్రెండ్స్. పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గోరింటాకు అయితే తెంపుకున్నా. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు వండాలంటే ఏం చేయాలి అన్నది నేనైతే ఈ వీడియోని అయితే క్లియర్గా మీకైతే వివరిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఆషాఢ మాసంలో మనం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామంటే, ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి కదా, అప్పుడు వాతావరణం భూమి కూడా మొత్తం చల్లబడుతుంది. చల్లబడడం వల్ల వాతావరణం మొత్తం చల్లగా కూల్ అయిపోతుంది. కానీ మన బాడీలో ఉన్న వేడి మాత్రం ఎట్టుపోదు. కాబట్టి మనం గోరింటాకు కంపల్సరీగా న్యాచురల్ గోరింటాకు కాళ్ళకు చేతులకు పెట్టుకుంటే ఆ గోరింటాకు ఏంటంటే మన బాడీలో ఉన్న వేడిని మొత్తం లాక్కుంటుంది ఫ్రెండ్స్. దానివల్ల మనం కూడా ఈ వాతావరణానికి సహకరిస్తుంది, మన బాడీ కూడా చల్లబడితే. అందుకని గోరింటాకు అయితే కంపల్సరీగా అందరూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గోరింటాకు ఉన్న లక్షణం, మంచి లక్షణం ఏంటంటే మనకు అంటువ్యాధులను రాకుండా కూడా ఇది మనల్ని కాపాడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ నీకు గోరింటాకు ఎర్రగా పడితే మంచి మొగుడు వస్తారని చెప్పేవాళ్ళు. ఈ గోరింటాకు అబ్బాయిలైనా అమ్మాయిలు చిన్నపిల్లలు అందరూ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీ మీరైతే ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా?
పాపని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్లా పడుకుందో. 2 చేతులకు 2 కాళ్ళకు గోరింటాకు పెట్టుకున్నది. ఇక ఎట్లా పడుకోవాలి అర్థం కాక స్టూల్ పెట్టామని అట్లా పెట్టుకునే దాకా పెట్టుకుంటుంది. ఇక ఒక 5 మినిట్స్ తర్వాత ఇక నేను తీసేస్తాను స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఆమె నిమ్మలంగా పడుకోబెట్టిన నేను. ఒక 5 మినిట్స్ అని ఉంచుకుంటే రెడ్గా అవుతుంది మంచిది కదా అని పెట్టిన ఫ్రెండ్స్. అట్లా ఇట్లనే అయితే ఇక ఆమెకు ఉంచినాం. తీసేసిన తర్వాత పడుకున్నది ఫ్రెండ్స్. ఇక నేనైతే గోరింటాకుతోటి ఫస్ట్ టైం డిజైన్ అయితే ట్రై చేసిన. నేను ఇట్లా ఫ్లవర్ డిజైన్ వేసుకున్నా, మా పాప కూడా డిజైన్ వేసిన నేను హార్ట్ సింబల్స్ తోటి. మా అత్తమ్మ కూడా చందమామ పెట్టే దగ్గర చిన్నగా లీవ్స్ లాగా పెట్టేసేసిన. ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ మస్తు వచ్చింది, మంచిగా అనిపించింది ఇట్లా డిజైన్ పెట్టుకున్న తర్వాత. మా అత్తమ్మ కూడా బాగా నచ్చింది. మేమైతే పెట్టుకున్నాం. ఇక నేను ఒక లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్న, కాళ్ళకి పెట్టుకున్నా. ఇక నాకు రైట్ హ్యాండ్కి పెట్టుకోరా అని ఇక మా అత్తమ్మనైతే నాకు రైట్ హ్యాండ్కి పెడుతుంది. ఇక మేమైతే పూర్తిగా పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.